పంచ బాగుందా? నాకు అంచున్న పంచలంటే నాకు ఒక డౌట్ ఉందా? చెప్పు. ఇప్పుడు అంటే మనం ఎంత గొప్ప పని చేసినా నిన్ను మనుషులు మాత్రమే గుర్తిస్తారు, అంతే. అంటే ప్రకృతిలో మనిషి అనేది ఒక జీవి, అంటే ఒక వర్గం జీవి మాత్రమే నిన్ను గుర్తిస్తుంది. అవును. కానీ ప్రకృతి మొత్తం గుర్తించే పని ఏదైనా ఉందా? ప్రకృతి ఆల్రెడీ గుర్తించే ఉంది, లేకపోతే గాలి పంపది నీ వైపు. ఇప్పుడు మనిషిని గుర్తిస్తే అవార్డు ఇస్తారు కదా, ప్రకృతి ఎవ్రీ మినిట్ నీకు అవార్డు ఇస్తుంది. అది గుర్తించిందా? దాని స్వభావం, దాని స్వభావం అది. అంటే మూల ఒక్క నిమిషం, అంటే నేను చెప్పే లోపే వాడు అడిగిండు. అసలు గుర్తింపు ఉండని దాన్నే ప్రకృతి అన్నారు. గుర్తింపు అంతా ప్రపంచానిది. గుర్తింపు ఉందా? ఇప్పుడు నేను చిన్న ప్రశ్న ఇస్తా, ఆన్సర్. గుర్తించేవాడు లేకపోతే గుర్తింపు ఉందా? లేదు. అయిపోయింది. గుర్తింపు అనే పదమూడు లేదు. తద్వారా ప్రకృతి మనిషి కాదు. ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి మెమరీ లేదు, మనసు లేదు, ఎట్లా గుర్తిస్తాయి? కుక్కను పెంచగా 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 నువ్వు రోజు అలవాటే కుక్క గుర్తిస్తుంది. ఎందుకంటే అది పొల్యూట్ అవుతుంది. అంతే. మా కుక్క పిలిస్తే వస్తుంటే కుక్క కాదు అది. దాని లోపల మెల్లగా మనిషి బయలుదేరి అది మెల్లగా మనిషి అవుతుంది ఇప్పుడు కదా. సో ఇప్పుడు అంటే మోస్ట్ బ్యూటిఫుల్ గుర్తింపు అనేది ప్రపంచంకి సంబంధించింది. గుర్తించేవాడు లేకపోతే గుర్తింపు ఉందా? లేదు. చూడు, నేను ఇంకా చాలాసార్లు వ్యక్తిగతంగా అడిగినా యూట్యూబ్లో. ఇప్పుడు పెద్ద గొప్ప పని గురించి చెప్పారు మీరు. అది గొప్ప పని అంటే గొప్ప పని ఏముండదు, గొప్పగా చేయడం ఉంటుంది. అంటే ఎవరి దృష్టిలో కాదు, నీ సమగ్రత. ఆ గొప్ప అనే దానికి రెండు అర్థాలు ఉంది. ఇప్పుడు మనం అవతల వ్యక్తిని తీసేస్తే గొప్పగా చేయడం అంటే సమగ్రత, నీ యొక్క సంపూర్ణ స్వభావంలో చేస్తున్నావు అంతే. అంతేగాని ఎవరు ఇప్పుడు నీకు తెలుస్తుంది, 100% తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు ప్రశ్న అసలు తెలుస్తుంది. పూర్తిగా నిమగ్నమై చేస్తే గొప్పగా చేసిన. పోల్చుకోవడం వల్ల నిజంగా గొప్ప తెలియదు, మనకు అనిపిస్తుంది. గొప్పగా అనేది ప్రకృతి పరంగా ఏతుందో అది ఊరికే పదం మాత్రమే, దానికి ఇట్లా వాడొచ్చు. సమగ్రంగా నీ శక్తిని ఉపయోగించి చేసినావు. ఓకే, అట్లా అనుకుందాం. దాన్నే ప్రాపంచికంగా చెప్పాలంటే గొప్పగా చేసినట్టు. వేరే వారికంటే గొప్ప అనేది కాంటెక్స్ట్ ఉన్నది. ఇంకా అట్లా కాకుండా నేను చెప్పేది అసలు ఏమీ ఆశించకుండా నీ శక్తిని ఎవ్రీథింగ్ ఉపయోగించి చేసినావు అన్నట్టు. అది ఎట్లా కనిపించినా వేరే వాళ్ళకి నచ్చని నచ్చకపోని అది గొప్పగా చేయబడ్డది. ఫిలసాఫికల్లీ ఎట్లా ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ప్రశ్న అడిగినావు, అన్కాన్షియస్ అడిగినావు, కాన్షియస్ అడిగినావు. అదే సమగ్రత అంటే గొప్పగా అడిగినావు ప్రశ్న. అంటే నీ యొక్క ఇంటిగ్రిటీ, అంటే నీ శరీరము, మనస్సు, నీ స్థితి అన్నిటి యొక్క కలయికలో నుంచి ఆ ప్రశ్న పుట్టింది తప్ప ఏదో అడగాల కాబట్టి అడగాలి. ఇప్పుడు మన సినిమా ప్రెస్ మీట్లో మాట్లాడతారు, అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు సినిమా చేస్తున్నారు అంటే ఎందుకు ఇదంతా ఇట్లా అంటే తెలుసుగా తేడా. అడగాలి కాబట్టి అడగడం ఒకటి ఉంది, నిజంగా అడగడం ఉంది. నిజంగా 100% ఉంది. అట్లా నిజంగా పనిచేయడం ఉంది. ఇప్పుడు నిజంగా పనిచేయడం అంటే అబద్ధంగా పనిచేయడం అది కాదు. నిజంగా పనిచేయడం అంటే ఆ క్షణంలో నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పనిలో పరిపూర్ణంగా లీనమై చేస్తున్నావు. పరిపూర్ణంగా లీనమైన వెంటనే ఫలితం మీద ఆశ లేదు. ఫలితం మీద ఆశ ఉందంటే పరిపూర్ణంగా లీనంగా ఉన్నావు. ఎందుకంటే ఫలితం వచ్చి కూర్చుంది నీ మైండ్లో. దాన్ని ఆధారం చేసుకుని నువ్వు జర్నీ చేస్తావు. ఎప్పుడు బేరీజ్ ఉంటుంది కదా. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే, నేను చాలామందిని అడిగినా, ఇది నాకు వచ్చిన ప్రశ్న ఏమో జనాలకు వచ్చింది. నాకు ఏ ప్రశ్న వచ్చినా చాలా బలంగా తగిలి సంవేదనలోకి ఫీల్ అయ్యేవాడిని. అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాడిని. ఇప్పుడు నీకు ఆస్కార్ అవార్డు వచ్చింది, ఎవరు గుర్తించలేదు, అసలు ఎవరు పట్టించుకోలేదు. అసలు రోడ్డు మీద ఎవరు పట్టించుకోలేదు. రాజమౌళి గారు పోతున్నారు, ఇట్లా అవార్డు తీసుకుని పోతున్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఎవడి పనిలో వాడు ఉన్నాడు. అసలు మీడియా కూడా రాలే. అప్పుడు ఎట్లుంటుంది ఆ వ్యక్తి పరిస్థితి? ఇది నా ప్రశ్న. అంటే నీకు నిజంగా కిక్కు అవార్డులు ఉందా, రికగ్నిషన్లు ఉందా? రికగ్నిషన్లే ఉంది. అందుకే చాలామంది మంచిగా తయారైపోతారు. బికాస్ నీ దగ్గర పాట లేదు గుర్తించడానికి, నీ గొప్ప రూపం లేదు గుర్తించడానికి, నువ్వు పుస్తకాలు రాయలే గుర్తించడానికి, నువ్వు సినిమా యాక్టర్ అది ఏది లేదు, చీర ఉంది, తద్వారా గుర్తింపు వస్తుంది. మంచిగా ఉన్నావు ఈరోజు,
మంచిగా తయారైన గుర్తింపు వచ్చింది. సో నువ్వు ఎప్పుడు నీ దృష్టి వేరే వాళ్ళ మీదనే ఉంది. ఈ ప్రపంచాన్ని మొత్తం నీ అర్థం చేసుకొని తిరుగుతున్నావు. ఎక్కడ చూసినా సరే నన్ను పొగడాలి, నన్ను గుర్తించాలి, నేను ఐడెంటిఫై చేయాలి, నేను ప్రత్యేకంగా కనబడాలి. ఇదే ఉన్నది కదా. సో గుర్తింపు అన్నది ప్రకృతిలో లేనే లేదు. ఇప్పుడు అష్టవక్ర మహాగీతీరు అయిపోయింది. దాని సారంలో అది కూడా ఉంది. అసలు గుర్తింపు ఎక్కడిదిరా నాకు? ఇప్పుడు జనకుడు అంటాడు చివరిలో, గురువెవడు, శిష్యుడెవడు, ఎక్కడి జ్ఞానము, ఎక్కడి విద్య, ఎక్కడ సాధన, ఎవడు సాధకుడు, ఏది సాధనం, ఏది సిద్ధి, ఏది ప్రమాణం, ఏది ప్రమేయం, ఏది ప్రమాత, ఏది ప్రమా, అసలు ఏం లేవు. నేనే లేనప్పుడు అవన్నీ ఉంటాయా? జీవితానికి పరమార్థం కూడా లేదా? ప్రకృతిలో లేదు. ఎందుకంటే తిరుగుతున్నదే పరమార్థం అన్నట్టు. నువ్వే పరమార్థమే నేను మాట్లాడుతున్నా ప్రకృతిలో. ప్రపంచంలో నేను పరమార్థం కోసం వెతుకులాడుతున్నా. పరమార్థం బయట ఉంది ప్రపంచంలో. ప్రకృతిలో నేనే పరమార్థం. ఈ ప్రకృతి యొక్క ఒకానొక అంతఃశ్రోత. నేను ఎగ్జాంపుల్ ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సముద్రంలో నీటి బిందువు సముద్రం అవునా కాదు? నీటి బిందువు సముద్రం అవునా కాదా టైసన్? అవును, సముద్రమే. నువ్వు సముద్రంలో నుంచి సముద్రం అంటే నీటి బిందువే సముద్రం. అట్లా నీవే ప్రకృతి నీవని తెలుసుకున్నవాడు యోగి. సముద్ర సారం మొత్తం ఆ నీటి బిందులో ఉంటది. ఇప్పుడు ఆ సముద్రం నుంచి ఒక నీటి బిందువు పైకి వచ్చింది. ఇప్పుడు ఒక అల ఇట్లా పైకి వచ్చి ఒక నీటి బిందువు ఇట్లా ఎగిరింది. ఇప్పుడు ఇది ఆలోచిస్తుంది, నేను ప్రత్యేకంగా ఏదో చేయాలి, నేను ఏదో సాధించాలనుకుంటున్నా. ఇట్లా ఎగురుతున్నది. ఇప్పుడు ఆ చిన్న స్లో మోషన్ ఇప్పుడు వాటర్ డ్రాప్ ఇట్లా పడుతుంది. ఇప్పుడు దాని ఆత్మకత పడ్డానికి 2 seconds పట్టింది అనుకుందాం. ఈ 2 seconds లైఫ్నే మన హ్యూమన్ లైఫ్ 70 years అనుకుందాం. అంటే అది సపరేట్ అయ్యి అనుకుంటుంది, ఇప్పుడు నాకు దీంతో సంబంధం లేదు, నేను ఇంకేదో చేయాలి అని. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు మళ్ళీ లాస్ట్కి వచ్చి అందులో కలుస్తుంది, మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. చూడు, బాత్ కథ పోగా. సో అందుకే జెన్ చెప్తుంది, నదీ ప్రవాహం దాంట్లో పడ్డావు అనుకో, దాంతోపాటు ప్రవహించని చెప్తుంది. డోంట్ ఫైట్ విత్ ద ఫ్లో. నాకు ఒక చిన్న దీన్ని పూర్తి చేస్తుంది. డోంట్ ఫైట్ విత్ ద ఫ్లో అంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను కొన్నేళ్ల నుంచి అనుభవిస్తున్నాను ఎంత బాగుంటుందో. ఇప్పుడు నేను కార్లో పోవాలనుకున్నా, ఎక్కడికి, మా ఊరికి. పోతుంటే కార్ చెడిపోయింది. ఫ్లోని మిస్ కాకు, కార్ ఎక్కడన్నా పక్కకు ఆపేసే వరకు నా చెప్పు, లిఫ్ట్ తీసుకెళ్ళిపో. దట్స్ ఆల్. ఫ్లోలో ఉంటే ఇట్లుంటుంది. అంటే నువ్వు నదిలో పట్టి కొట్టుకుపోతున్నావు. అట్లా కాకుండా నువ్వు అగైనెస్ట్ ద ఫ్లో అంటే నేను కార్లో పోదాం అనుకున్నా, అసలు కార్ చెడిపోయింది, నువ్వు ఆగిపోయినావు అక్కడ, నీ థాట్ ప్రాసెస్ ఆగిపోయింది, నీ మాట ఆగిపోయింది. నీకు అక్కడి నుంచి ఆగిపోవడం వల్ల నీ మైండ్ మొత్తం రకరకాల ఆలోచనతో నిండిపోతుంది, దాన్ని కొట్టుకుంటుంది ఇట్లా గోడలా. అక్కడి నుంచి నీకు కోపం వస్తుంది, ఎవరెవరికి ఏమో చేస్తుంది నువ్వు పిచ్చి పనులు. అందుకే బ్యూటిఫుల్ వర్డ్ ఉంది, మూవ్ ఆన్. వెళ్ళిపో, కొట్టుకపో. సరే, వెళ్ళేదైతే ఎగ్జాంపుల్ ఓకే. లైఫ్ గురించి అంటే మనం ఎప్పటి వరకు బతుకుతామో చెప్పలేము. కొంతకాలం అయితే బతుకుతాం కదా. కొంతమంది ఏంటంటే ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ రేపటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండాలా, లేదంటే ఆలోచించాలా? రేపటి గురించి కాదు, 100 ఏళ్ల గురించి ఆలోచించు, కానీ దాని పట్ల గంభీరంగా ఉండకు. ఇంతే చేయవు. ఎందుకు ఆలోచించకూడదు? నేను చెప్తున్నా, భవిష్యత్తులో పెద్ద స్టూడియో పెట్టుకుందాం. పెట్టని రోజున ఆ రోజు అట్లా అన్నా పెట్టలేకపోయినరా, అంటే నాకు గిల్ట్ కలుగుతుంది, నా మొహం మీకు చూపించలేను. ఇంకా ఇట్లాంటి పనికిరాని బకవాస మాటలు జీవితాలు అప్పుడు అట్లా అన్నా అనిపించింది. ఇప్పుడు తెలుస్తుంది, చిన్న స్టూడియో చాలు మనకు, చలో వేసుకుందాంపా. ఫ్లోలో ఉండడం అంటే పెద్ద స్టూడియో అయినా చిన్న స్టూడియో, పెయింటింగ్ మర్చిపోకు. దిస్ ఈస్ యు ఆర్ బీయింగ్ విత్ ద ఫ్లో, బీయింగ్ ఇన్ ద ఫ్లో, బికమింగ్ ద ఫ్లో, బీయింగ్ ద ఫ్లో. అన్ని నువ్వే. అంటే ఫ్లోలో ఉండడము, ఫ్లో అయి ఉండడము, ఫ్లోలా ఉండడం అంటే ప్రవాహమై ఉండడం, ప్రవాహంలో ఉండడం, ప్రవాహమే నీవని తెలుసుకోవడం. ఎప్పుడైతే ఆ నది యొక్క, అసలు ఇది చువాంగ్సు బుక్లో ఉంటుంది, ద బుక్ ఆఫ్ జువాన్జీ అని, అందులో ఉంటుంది. ఈ ఆకు ఎప్పుడైతే నదిలో పడ్డదో ఇట్లా ఆకు ఇట్లా ఎగురుతుందంట. దానికి ఏముంటుంది, ఆకుకి బలం లేదు, ఏం లేదు, ఇట్లా ఎగురుతుంది. అది ఎప్పుడైతే వాటర్లో పడ్డదో సుమ్మని కొట్టుకుపోతుంది. అప్పుడు గురువు చెప్పిన శిష్యునితోటి, ఇప్పుడు నది శక్తి అంతా ఆకుదైంది చూడు అన్నాడు. దిస్ ఇస్ ద స్టోరీ. అంతే. నువ్వు ఫ్లోలో ఉన్నావు అనుకో, నిజంగా నువ్వు ఫ్లోలో కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉన్నావు అనుకో, నీ ఆలోచించే సరళి ఉంచదు. ఫ్లోలో ఉన్నప్పుడు మునిగినా ఏం కాదు, తేలినా ఏం కాదు, మొత్తం నువ్వే. అది
ఆ flow ఆకు కాబట్టి, ఆ flow ఆకుకు మొత్తం మనస్సు ఆపేది. లేదు కాబట్టి, అది ఆల్రెడీ నిర్జీవం అయ్యింది కాబట్టి అది నిర్ణయించలేదు, ఒప్పుకుంటున్నా. బట్ నువ్వు ఫ్లోలో ఉన్నావు, విచక్షణ ఉంటుంది నీకు. యు క్రియేట్ యువర్ ఓన్ డైరెక్షన్. ఇది అనంతమైన ఫ్లో, నది కాబట్టి ఇట్లే పోతుందిరా. ఈ ప్రకృతి ఎటెటో పోతుంది, ఎటు పోయినా ఫ్లోనే నీకు. ఇది వన్ డైరెక్షన్ కాదు, ఓమ్ని డైరెక్షన్. ఇది మల్టిపుల్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఫ్లోనే నువ్వు అయిపోవాలి. అంటే ఫ్లోలో ఉంటున్నామంటే సంశయం లేదని, సంశయం లేని స్థితి జ్ఞానోదయం. ఫ్లోలో ఉంటున్నామంటే ఎదురు చూస్తలేవు దేనికోసం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నా, అక్కడ నిలబడి వాడు ఇట్లా పెడతా ఉంటాడు, లిఫ్ట్. ఇంకొకడు ఏం చేసిండు, వాడు నడుస్తూనే ఉన్నాడు, వెహికల్ వస్తే శబ్దం విని వచ్చి పెట్టాడు ఇట్లా. వెహికల్ ఆపలేదు, హీఈస్ వాకింగ్. మళ్ళీ వెహికల్ వస్తే శబ్దం ఇట్లా పెట్టాడు, హీఈస్ కీప్ ఆన్ వాకింగ్. అతను ఎక్కడ ప్రయాణం ఆపలేదు, హీఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీబడి. ఇంకోటి, ఆ పోతున్న వెహికల్స్ దాటుకుని అతను ఏం పోతలేడే, బట్ అతను ప్రయాణంలో ఉన్నాడు, అతను ఫ్లోలో ఉన్నాడు. ఫ్లోలో ఉంటున్నామంటే అందరికంటే నువ్వు ముందు వెళ్ళిపోతావు, ఆ గోడ గుద్దుకొని చచ్చిపోతావు, అట్లా కాదు. ఇంకో క్వశ్చన్, లైఫ్లో దేన్ని సీరియస్ తీసుకోవాలి? దేన్ని తీసుకోవద్దు, ఈ విషయాన్ని సీరియస్ తీసుకోవాలి. ఈ విషయాన్ని అట్మోస్ట్ సీరియస్గా తీసుకో. దేన్ని సీరియస్గా తీసుకోవద్దన్న విషయాన్ని చాలా సీరియస్గా తీసుకో. అసలు ప్రకృతి అంటే ఒక చిన్న ఆనంద హేళ. అది ప్రకృతిలో గంభీరత లేదు. గంభీరత ఉంటే సూర్యుడు అట్లా పోడు, ఇట్లా రాడు. గంభీరత ఎక్కడిది? మనసు లేకుండా గంభీరత ఉందా? లేదు. మనసులో నిలిచిపోయిన ఆలోచన లేకుండా అసలు సీరియస్నెస్ ఎవరిస్తున్నారు? ఎగ్జాంపుల్, ఒక చిన్న ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈవెంట్ మేనేజర్, ఆ కంపెనీ హెడ్ వచ్చాడు, కమాన్ గైస్ అన్నాడు, ఇది ₹1,00,00,000 బడ్జెట్ ఉంది ఈవెంట్, అందరు సిన్సియర్గా పనిచేయాలి, ఐఎమ్ పేయింగ్ వెల్ అన్నాడు. సీరియస్నెస్ చూపిస్తున్నాడా లేదా? అవును. అక్కడ నాలాంటి వాడు ఉంటే సీరియస్నెస్ నటిస్తాడు అంతే. నేను అస్సలు సీరియస్గా తీసుకోను, ఏనాడు తీసుకోలేదు. నాకు పెద్ద పెద్ద కంపెనీ ఓనర్ల పేర్లు చెప్పాను. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇన్ అవర్ కంపెనీ సిస్టమ్. మిస్టర్ కాంత్, యూ హ్యావ్ టు పర్ఫామ్. అంటే నువ్వు ఎవరికి చేయనంత పర్ఫామ్ గొప్పగా చేయాలంటారు. నేను డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ సార్. కానీ నాకు లోపల తెలుసు, నాకు వచ్చిందే అది, నేను అంతకు మించి చేయలేను. దాన్ని అడుమున్నది అంత, తిప్పేది అంతే నేను. అయితే ఒకసారి ఒక కంపెనీలో వచ్చింది, ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. ఆయన చెప్తున్నాడు, దిస్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ ఈవెంట్ చెప్తున్నాడు. అట్లా ఒక గంభీరమైన వయసులో ఒక 7-8 మంది ఉన్నారు, అందరు సీరియస్గా కూర్చున్నారు. నేను ఇట్లా చూస్తున్నా, దిస్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ ఈవెంట్ అండ్ మెనీ esteemed people are going to come to this event and we are planning to invite the president అనేది చెప్తున్నాడు. ఇట్లా నాకు గుర్తుంది ఆయన శైలి. నేను అట్లా విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్ చూస్తున్నా. పొటాటో ఈటర్స్ చాలా రోజుల తర్వాత ప్రింట్ చూసిన. చాలా మందికి తెలియదేమో, పొటాటో ఈటర్స్ అని కొట్టండి. విన్సెంట్ వ్యాంగో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పెయింటింగ్స్ నా దృష్టిలో. విన్సెంట్ వ్యాంగో తెలియని వాడు అనుకుంటాడు, ఎందుకు ఇట్లా వేసిండు, రాకేసిండా. సో పొటాటో ఈటర్స్, ఆ కంపోజిషన్ అంతా బాగుంటుంది. మొట్టమొదటిసారి పెయింటింగ్లో ఒరిజినాలిటీ వచ్చింది, అంతవరకు అంత ఫేక్. అది అందమైన అమ్మాయి ఇట్లా ఉంటుంది, వెనక చాలా వ్రాత ఉంటుంది, అందరికి ఉంటుంది అరాబాయి. అదో రాజుల్ని అప్పీస్ చేయడానికి, రాజకుమారులను అప్పీస్ చేయడానికి పెయింటింగ్ వేసారు. అందరూ బానిసం ఉండవడుకులు. విన్సెంట్ వ్యాంగో ఒక్కడే బానిస కాదు, ఫ్రీ అయిపోయినాడు. వాడు ఒక అమ్మాయి దొడ్డు ముక్కుండి ఇట్లా ఇట్లా ఉంటే అట్లే వేసిండు, గలీజ్గా వేసిండు అమ్మాయిని. అమ్మాయిని గలీజ్ వేయలే, అమ్మాయి అట్లా ఉంది, ఎట్లుందో అట్లా వేసిండు. మన ఇదేందో పాల్ గోగా ఎట్లా ఉందో అట్లా వేసిండు. అందాన్ని సృష్టించేది ఇప్పుడు పొయిటిక్ చేసే గుస్తావ్ క్లింట్ ఉన్నాడు, వాడు ఆ కేటగిరీలోకి రాడు, అది వేరే. ఇది చెప్తున్నా, విన్సెంట్ వ్యాంగో పొటాటో ఈటర్స్ పెయింటింగ్ అక్కడ ఉంది. నాకు చూస్తే ఐ వాజ్ సో డామ్ హ్యాపీ. నేను హాయిగా అక్కడ చూస్తున్నా. హఠాత్తుగా కంపెనీ ఓనర్, సో మిస్టర్ కాంత్ అట్లా చూసి, మిస్టర్ కాంత్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్, వై ఆర్ యూ లాఫింగ్ మ్యాన్ అన్నాడు ఆయన. సార్ ఐఎమ్ సీరియస్లీ లాఫింగ్ అన్న. సో హౌ కెన్ యూ లాఫ్ సీరియస్లీ మిస్టర్ కాంత్ అన్నాడు. సార్ సీరియస్గా మాట్లాడవచ్చు, సీరియస్గా అరవచ్చు, సీరియస్గా ఉండవకూడదు సార్, నాకు అర్థం కాదు. ఐఎమ్ సీరియస్లీ లిజనింగ్ అండ్ సీరియస్లీ లాఫింగ్ సార్ అన్న. కాంత్ ఒక 5 నిమిషాలతో మళ్ళీ మాట్లాడుకున్నాక నవ్వు వస్తున్నాను. సో ఆయన ఇదే చెప్తారు అందరూ, ఇది మనది ప్రెస్టీజియస్ ఈవెంట్, నువ్వు మంచిగా పర్ఫామ్ చేయాలి. నేను మనసులో ఒకటే అనుకుంటా, నాకు వచ్చేదే ఇంత. నేను ఇంట్లో పర్ఫామ్ చేసినా, బాత్రూంలో పర్ఫామ్ చేసినా, ప్రపంచంలో అతిపెద్ద వేదిక మీద పర్ఫామ్ చేసినా, నాలో స్పెషల్ ఫోకస్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండదు. నేను ఎవరికి అధిక ప్రాధాన్యత ఇవ్వను, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండను. వీడు ఎన్నో ఈవెంట్స్లో వచ్చాడు, వీడికి తెలుసు ఎట్లుంటుందిరా. మనం ఇంట్లో నడిచినట్టు నడుస్తాం,
మనం హాయిగా ఇట్లా కూర్చుంటే కింద కూర్చుంటా పోయి నేను. అంటే ఇది ఎవరి కోసమో కాదు ఈ లైఫ్ లీడ్ చేసేది. నీకు ఎట్లా హాయిగా ఉంటే అట్లా ఉండాలి. నువ్వు అన్నదానికి ఆన్సర్ ఇది. దేర్ ఇస్ నో సీరియస్నెస్ బట్ అట్మోస్ట్ సిన్సియారిటీ ఉంది. ఒక చిన్న ఫ్లవర్ ఇట్లా ఎంత సిన్సియర్గా ఇలా వస్తుంది. సీరియస్ అంటే అట్లా ఏ ఫ్లవర్ కూడా పోయారు. అసలు మీరు ఎప్పుడన్నా తెలుసు ఇప్పుడు నేను చిన్న ప్రయోగం చేసిన మనిషి పూపిస్తాడు అట్లా వైర్ కట్టి దాన్ని ఇటు మలిపి ఇది ఒకసారి నాకు ఈ థాట్ ప్రాసెస్ మీద నా ఆలోచన సరళి నడుస్తున్నది. అంటే బలంగా అనుకుంటే అవుతుంది ఇట్లాంటివి ఒక టైం ఉన్నది లేదు. సో మాకు బంటి అని మా డాలీ గారు మా కుక్క గారు అక్కడ కూర్చున్నారు. నేను రోడ్ల మీద పోయి ప్రయోగాలు చేస్తుంటే అంటే ఆ టైంలో జేఎన్టీకి వస్తుంటే నేను ఇది 2009 కట్టేటే ఇట్లా రోడ్డు మీద కూర్చొని ఇట్లా ఒక వ్యక్తి దిక్కు చూసి తీక్షణంగా అతని దిక్కు చూసి ఇతను ఎప్పుడు నా వైపు తిరుగుతాడు కానీ ఎందుకు తిరిగిండో అతనికి తెలియదు. ఇట్లా జోబులెట్టి ఇట్లా అనుకుంటాడు, ఏదో అర్థంగా వెళ్ళిపోతాడు. ఇది నేను అనుకుంటున్నా, నా థాట్ అతన్ని మ్యానిపులేట్ చేస్తుంది, సింగిల్ ఫోకస్ అని ఇట్లా అనుకొని నా థాట్ నిజంగా అతని దిక్కు పంపిస్తుంటే కపుల్ ఆఫ్ టైమ్స్ ఇట్ వర్క్డ్. అయితే నాకు మనుషుల మీద ఇంట్రెస్ట్ పోయి మా ఊరు వెళ్తే కుక్క మీద ఎవరు లేరు. నాకు అర్ధరాత్రి నిద్ర వస్తలేదు. మా కుక్క చాలా బబ్లీ అండ్ వెరీ జూబ్లీ, ఫుల్ జాయ్ఫుల్ ఉంటుంది. అది అంతకుముందు ఇట్లా తోకుపోయింది, ఇట్లా అన్నది పండుకుంది, ఇట్లా పండు. నేను దాని దిక్కు చూసి ఇట్లా చూసుకుంటే ఏమనంటే దీన్ని మెడగొరికి మెడ ఇట్లా పిసికేసి చంపేస్తా దాన్ని, చంపి దాన్ని కాళ్ళు విసిరేస్తాను థాట్ బలంగా అనుకున్నా. అది ఆశ్చర్యం, ఇట్లా సీరియస్ చూసి నాకు ఎంత నవ్వు వచ్చిందంటే నువ్వు బిలీవ్ చేస్తావో లేదో ఆ రోజు తర్వాత ఇప్పుడు నేను థాట్తో ఆడుకోలేదు. అట్లా ఎవరు ఎందుకు తప్పుదాలకూడదు అవునా ఉండే వాళ్ళకి నేనే బాగా చేసిన ఏది రాను అని వస్తుంది. ఇట్లా చూసింది అసలు ఎగ్జాక్ట్ గా నా థాట్ దానికి తెలిసిపోయినట్టు. అది ఎప్పుడు ఇట్లా ప్రవర్తించలే. నేను దగ్గరికి వెళ్తే పారిపోతుంది, తోక సంకలో పెట్టుకుని అది ఎక్కడ పెట్టుకుంది అది పారిపోతుంది. అంటే నిజంగా అలా జరుగుతుందా? జరుగుతుంది. థాట్ ఈజ్ వెరీ డేంజరస్. ట్విన్ టవర్స్ కూలిపోయినాయి న్యూయార్క్లో థాట్ వల్లనే. డైవోర్స్ థాట్ కాదా? వివాహం థాట్ కాదా? థాటే. ఓ చిన్న థాట్ అంటారు కదా, ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది, 100% మార్చేస్తుంది. నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. ప్రకృతిలో అన్ని బాగున్నాయి, ప్రతి ఒక్కటి పోలిక లేనిది ఏదైనా బాగుంటుంది, మనిషి వేలు పెట్టింది ఏదైనా బాగుంటుంది. మల్లెపూ దగ్గర నుంచి డ్రైనేజ్ వరకు అన్ని బాగున్నాయి. డ్రైనేజ్ ప్రకృతి కాదు, అసలు డ్రైనేజ్ ప్రకృతిలో ఉండదు. ఎందుకు ఉండదు? మనిషి వచ్చిందాకనే డ్రైనేజ్ వచ్చింది, మనిషి క్రియేట్ చేసింది. 100% మనిషిది డ్రైనేజ్. ప్రకృతిలో డ్రైనేజ్ ఎక్కడిది? లేదు. అవును, కరెక్ట్. ప్రకృతిలో అసలు వేస్టేజ్ లేదు, డ్రైనేజ్ లేదు. ఇంకో విషయం తెలుసా, ఒకవేళ మనిషి అంటూ లేకపోయింటే అవతార్ సినిమాలో ఎట్లయితే అడవి ఉంటుందో అంత తాతుండేది ఏరియా. అసలు మొత్తం చెట్లతో నిండిపోయి అట్లా పాములు తిరుగుతాయి, అట్లా ఎగిరిపోయి ఒక చిన్న ఒక గ్రేట్ బ్యాలెన్స్. డ్రైనేజ్ మనిషి సృష్టి కదా. ఓకే, అయితే క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. ప్రకృతిలో ప్రతిదీ బాగుంది, బాగాలేకపోతే ఏది బాగాలేదు. అయితే నచ్చడం నచ్చకపోవడం ప్రకృతిలో ఉందా? లేదు. అంటే వేరే లేనే లేదు. స్వభావానికి విరుద్ధమైన ఉన్నాయి ప్రకృతిలో. ఎగ్జాంపుల్, కుక్క బొక్క నాకుతుంది, అది కనుక పెంట దగ్గర నువ్వు వేయలేదు, ఎవ్వరు లేరు అట్లా అడవిలా, దానంతకదే ఒక పెంట దగ్గరికి పోయింది, స్మెల్ చూసి వెళ్ళిపోతుంది అంతే. కానీ అసహ్యము లేదు. ఓకే, అసహ్యము లేదు. మనిషి అసహ్యించుకుంటాడు. నాన్ వెజ్ తిన్నోడి కంటే ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాడు వాడు, తెలుసా? తిన్నోడికి ఏమైతుందో నాకు తెలీదు, అంతకంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది వీడికి. అంటే ప్రకృతిలో ఉంది నచ్చడం నచ్చకపోవడం ఉంది, కానీ నచ్చడం నచ్చకపోవడం లేదు. నచ్చకపోవడం అంటే తనది కాదని తెలుసు అంతే, అంతేగాని నచ్చకపోవడం అంటే అసహ్యం వచ్చింది కదా, ఛాయిస్ వచ్చింది. ఇక్కడ నచ్చడం కాదు, నాకు కావాల్సిందని నేను వెతుకులాడుతున్నా, ఏది నాకు కావాలి, ఏది నాకు దానికోసం వెళుతున్నా. ఏదో తారసపడితే చూసినా స్మెల్ చూసినా వెళ్ళిపోతున్నా తప్ప దీన్ని నాశనం చేద్దామని గాని, ఇది నాకు ఉపయోగపడింది, అడవిలో ఎందుకు ఉంది, అది అడవి నాదే, వేట ఎట్లా పిచ్చకుండా ఏముండవు అక్కడ, అట్లాంటివి ఏమి ఉండవు. థాట్ కి ఇంపాక్ట్ ఉండదు అన్నారు కదా, అన్నిటికీ కాదు. మళ్ళీ ఇది కూడా చాలా మంచి ఆలోచన.
ఇది చెప్తా, ఇది మళ్ళీ రహస్యం, దీన్ని మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నది పూర్తి నాది, మళ్ళీ నాదంటే అహంకారం అహంకారం అనే బ్యాచ్ ఒకటి ఉంది, అట్లా అనుకోండి, పర్వాలేదు. అంటే అది ఎవరికి వాళ్ళకి చెక్ చేసుకోండి. ఇప్పుడు 100 ఆలోచనలు వస్తున్న మనసు ఉంది, ఒకటి 1000 ఆలోచనలు వచ్చే మనసు ఉంది. ఒక వ్యక్తికి అసలు ఏ ఆలోచనలు వస్తలేవు. ఎందుకు వస్తలేవు తెలుసా? ఆలోచనలు వస్తలేవంటే ఆలోచనలు వస్తలేవని కాదు, నీళ్లు తాగాలని ఆలోచన ఉంది, ఆలోచన ఎండ్ అయిపోయింది వెంటనే. పడుకోవాలని ఆలోచన వచ్చింది, లేకపోతే పడుకున్నాడు, ఆలోచన ఎండ్ అయింది. అంటే అతనికి వచ్చే ఆలోచనలు ఎట్లుంది అంటే వస్తున్నాయి, 1 సెకండ్ ఉంటున్నాయి, ఆవిరైపోతుంది, తర్వాత శూన్యస్థితి అనుభవిస్తున్నాడు. ఇప్పుడు నేను ఆ స్థితిలో ఉంటున్నా. నన్ను ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ, సస్టైన్ అయిన ఆలోచన కానీ, నిరంతరం ఆలోచన ఏమి ఊరికే అట్లా అంట నేను. బట్ నా మైండ్లో ఏముండవు. ఏదన్నా ఒక చిన్న యాప్ ఉంటే తీసుకురండి, ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్. దెర్ ఆర్ నో థాట్స్, అంతే. వచ్చిన థాట్ అడ్రస్ చేస్తున్నా తప్ప థాట్స్ అంటూ ఏమీ లేవు నా మైండ్లో కూర్చుంది. అవి అంటే ఇది హోటల్ కాదు, ఇది అంటే ఎవరు వచ్చి ఉన్నారు అట్లేం లేదు. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చింది కదా. 1000 ఆలోచనలు వచ్చి ఒక మైండ్ ఉంది, ఉన్నారు కదా, ఉన్నారు. బా ఏం ఆలోచన తిరుగుతుంటే పిచ్చెక్కుతుంది. మన ఒక ఆయన వచ్చాడు, 100 ఆలోచనలు వచ్చేవాడు, 10 ఆలోచనలు వచ్చేవాడు, 1 ఆలోచన గట్టిగా పట్టుకున్నవాడు. వీళ్ళంతా ఉన్నారు కదా, ఉన్నారు. ఒకడు ఉన్నాడు ఏ ఆలోచనలు లేవు. ఆలోచనలు లేవంటే ఆలోచనలు లేవని కాదు. చాలామందికి అపోహ ఉంది, ఆలోచనలు లేవంటే ఆలోచనలు లేదని కాదు. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, అంతే తప్ప నిలబట్టం లేదు. ఇది ఇప్పుడు ఒకవేళ ఈ వ్యక్తి అంటే ఏ ఆలోచన లేనివాడు, హీ హ్యాస్ వెరీ పవర్ఫుల్ మైండ్ అన్నట్టు. ఒకవేళ తను గనక ఏదైనా ప్రత్యేకంగా ఆలోచన చేస్తే అది మేనిఫెస్ట్ అవుతుంది. అతను ఏం చేసినా సమగ్రంగానే చేస్తాడు అతను. అటువంటి మైండ్ తనకుంది, అంతే. అందుకని ఎప్పుడూ ఆలోచనలు చేయని వ్యక్తి ఒకవేళ తాను నిర్ణయించుకుంటే ఇది చేయాలని, దాన్ని తను వదిలిపెట్టడు. ఇంకా ఎవ్రీథింగ్ ఆలోచన తను డ్రాప్ చేయని కారణంగా తనే ఆలోచనగా మారిపోతాడు. ఇంకా అట్లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వర్కులు చేసింది. ఏమి చేయాలనుకున్నాడు, హఠాత్తుగా ది బికేమ్ సంథింగ్. అట్లా జరగచ్చు. ఎవడు పడితే వాడు ఆలోచన చేస్తే ఏం కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. పదండి మనందరం పోయి ధర్నా చేద్దాం, నువ్వంటే ఎవడు రాలే, నేనంటే ఎవడు రాలే. హఠాత్తుగా కేసీఆర్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా, పొలిటీషియన్గా కాదు, ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే. కూర్చొని ఇవన్నీగా తెలుసుకుందాం పాండి అంటే మొత్తం రాష్ట్రం అంతా కదిలింది. అవి అందరూ మాటలే, కానీ ఎవడన్నా అంటున్నప్పుడు మాటకు శక్తి వస్తుంది. ఎవరంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఆలోచన నీకు వచ్చింది, వేస్ట్. ఒక ఆలోచన అది ఎవరికి వస్తుందో వాళ్ళకు వస్తేనే అది ఫలిస్తుంది ఆలోచన. దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, సీడ్ నీకు ఇచ్చిన అద్భుతమైన మామిడికాయల సీడ్ ఇచ్చిన, నీకు ఇచ్చిన, నాకు ఇచ్చిన, భారతికి ఇచ్చిన. నేను మా ఊర్లో 1 నెలల్లో నాటిన పోయి, అదొక మైండ్ ఎదుగుతుందా? సీడ్లో ప్రాబ్లం లేదు. చూడు, గొప్ప ఆలోచనలు ఎవరికైనా రావచ్చు. గొప్ప ఆలోచనకు సంబంధించి క్షేత్రం ఎవరికైతే ఉందో, అంటే ఎంటీ మైండ్ ఎవరికైతే ఉందో, వాడి నుంచి మొలకెత్తే విత్తనం సమగ్రంగా ఉంటుంది. అది అందులో వాడు ఒక్కొక్కసారి మరణించవచ్చు కూడా, వాడు వెనక్కిపోడు ఇంకా. అందుకే ఏమీ చేయని వాడు ఏమైనా చేస్తే చాలా డేంజర్ ఉంటుంది. సినిమాలు అదే చూస్తాం కదా, వాడు ఏమీ చేయడు కానీ వాడు లాస్ట్కి డిసైడ్ అయిపోయాడు, ఏయ్ అంటాడు, అంత వాడు ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఒక ఇట్లనే వాడు ఫిక్స్ అయ్యిండు అనుకో, ఇంకే దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అసలు వాడు చేయడు. వాడు ఒకవేళ ఆలోచన వస్తే, వాడు మొట్టమొదటిసారి లేక ఒక ఆలోచన వచ్చింది, చూశాడు, వాడు దాన్ని నిర్ణయం తీసుకోలే, చూస్తున్నాడు, హీఈస్ విట్నెసింగ్. అంటే ఇది ఎందుకు వచ్చింది నాకు, ఇది రిలవెంట్ అనిపించిందా, వాడు దాన్ని అడ్రస్ చేస్తాడు. అంతే. ఎట్లా అడ్రస్ చేస్తాడు, అందులో ఆవేశం ఉండదు, అలాగని అవగాహన లేని స్థితి ఉండదు, ఒక సమగ్రత ఉంటుంది. మనం వాంగ్మయం అంతా చదివితే ఇట్లాంటి అంశాలు కోకులలో ఒక పుస్తకమే రాయొచ్చు. ఏమి చేయని వాడు అద్భుతాలు చేసింది. అసలు ఏమి కాదనుకున్నవాడు ఏదో అయ్యాడు. అసలు వీడికి బుర్రది లేదనుకుంటే వాడిని సైన్స్ బయటకు వచ్చింది. సంథింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను ఒక పుస్తకంలో చదివిన ఇన్సిడెంట్. ఒక 4 గ్రేట్ ఆర్కిటెక్ట్స్ ఒక పర్టికులర్ బిల్డింగు కట్టాలని ప్లాన్ చేస్తున్నారంట.
చాలా పెద్దది. దానికి అప్పటి వరకు ఉన్న ఇదే స్లాబ్లు, పిల్లర్స్, స్ట్రెంగ్త్ వస్తలేదు. బిల్డింగ్ పైకి వెళ్తున్న కొద్ది కూలిపోతుందేమో. ఓకే, ఇట్లా ఉండగా చర్చలు నడుస్తున్నాయి. ప్రాజెక్ట్ డేట్ దగ్గరకు వస్తుంది. హౌ టు డూ ఇట్? వాళ్ళందరూ స్మోకర్సే, కూతున్నారు, వర్కౌట్ అయితే లేదు. ఏ ఆర్కిటెక్టర్ తెలియని, అంటే వాడు ఆ వాతావరణంలో ఉన్నాడు కానీ వాడు ఆర్కిటెక్ట్ కాదు, అలాంటి మాటలే వింటున్నాడు. వాడికి అంత తెలుసు, ఎరా స్కేల్ తీసుకురా, అది తీసుకురా, అది లెట్ మస్ట్, ఎవ్రీథింగ్ వాడికి తెలుసు. వీళ్ళకి ఏ సబ్జెక్ట్ తెలుసు అంత తెలుసు కానీ వాడు సర్టిఫైడ్ ఆర్టిస్ట్ కాదు, ఆర్కిటెక్ట్ కాదు. అది వాడు తిరుగుతున్నాడు అక్కడ, టీ ఇస్తున్నాడు, పోతున్నాడు, అందరు ఫుడ్, అయ్యగారు ఫుడ్ కావాలని అంటున్నాడు. ఆ తర్వాత ఎంత దించుకున్న ఐడియా వస్తుంది, కూర్చున్నాడు. అప్పుడు ఇది సిగరెట్. ఓకే, ఇది మ్యాజిక్. ఈ సిగరెట్ ఉంది కదా, ఈ సిగరెట్కి ఈ సిగరెట్ కలిపాడంట వాడు. ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసాడంట. ఇట్లా గట్టిగా ఉండదు అయ్యగారు, ఇట్లా కడితే గట్టిగా కాదా అన్నాడంట. అయిపోయింది డిజైన్. వాడికి ఎట్లా వచ్చింది? వాడి మైండ్లో ఎప్పుడు ఏ ఆలోచన రాలే బిల్డింగ్ కట్టడానికి. హఠాత్తుగా వచ్చింది, పవర్ఫుల్ థాట్ వచ్చింది. ఇట్ హ్యాపెన్స్. ఇంకోటి, ఆ బిల్డింగ్ మీకు ఇంటర్నెట్లో చూపించగలను. హే కాదు, బుర్జ్ ఖలీఫా పెట్టేందుకుంటా చెప్తే కదా, 4 సిగరెట్స్ 4 అట్టనే కట్టారనమాట. ఇట్టనే కట్టారు అంటే రౌండ్ పిల్లర్స్ని జత చేస్తూ పోయారు. గొప్ప స్ట్రెంగ్త్ క్రియేట్ అయింది అన్నట్టు. ఈచ్ పిల్లర్లో బిల్డింగ్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ అట్లా. సో నేనేం చెప్పాలనుకుంటున్నా, ఇఫ్ యూ థింక్ టూ మచ్ యూ బికమ్ వీక్ మైండ్. ఇఫ్ యూ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ మైండ్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినవని థింక్ చేయకుండా ఉండడం అది కదలదు. నీకేం కావాలో తెలిసి థింకింగ్ పోతుంది. ఇప్పుడు థింకింగ్ ఎందుకు రా? హోటల్కి వెళ్ళిందో మెనూ కార్డు ఉంది, ఏం తినాలో తెలిసిన మరుక్షణం ఆలోచన వెళ్ళిపోలే. అటనే జీవితంలో ఏం కావద్దని తెలుసుకున్నాడు నేను. థింకింగే వీకింది. అసలు సక్సెస్ లేదు, వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల వచ్చే సక్సెస్ అసలు లేదు, ఎవరితో గుర్తింపు నేను కోరుకోవడం లేదు. ఎవరైనా నన్ను గుర్తిస్తే అది వాళ్ళ గ్రేట్నెస్ తప్ప నా గ్రేట్నెస్ కాదు. నేను పని చేస్తూ పోతా మరణించే వరకు. నేను కోపంలో ఉన్నా, ప్రశాంతతలో ఉన్నా, ఈ స్టేట్మెంట్ మారింది ఎప్పుడన్నా. నాకు పని తప్ప మరొక పని లేదు. కానీ ఆ పనికి ఫలితం కూడా ఆశిస్తలేదు. ఆశించకపోయినా ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ప్రకృతి నియమం. అసహ్యం కూడా లేదు, ప్రతీకారం లేదు, కక్ష లేదు, ద్వేషం లేదు, అసహ్యం లేదు. ఇది నీకేం భయం ఉంటుంది? నేను అర్థం కాదు. వాట్ ఈజ్ ఇట్? యూ లూజ్. లావోస్ చెప్పిన స్టేట్మెంట్ చెప్పి ముగిస్తే నన్ను ఎవడు ఓడగొట్టలేడు. ఎందుకని వచ్చి చెప్పురా. నా ఓటమి నేను అంగీకరించాను. నేను కూడా నా ఓటమిని అంగీకరించాను ఈ ప్రపంచంలో. ఐ డోంట్ వాంట్ టు విన్ ఇన్ దిస్ స్టూపిడ్ వరల్డ్. ఐ డోంట్ వాంట్ టు బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ ఎగ్జిస్టెన్స్. నాకు వద్దా సక్సెస్? నన్ను ఎవరైనా అడిగితే ప్రశాంతత కోరుకుంటా, హాయి కోరుకుంటా. ఆ బోడి సక్సెస్ నాకొద్దు. అయినా నేను చెప్తున్నా, ఈ జీవన విధానంలో నువ్వు పని చేస్తూ పోతే ఎవడో స్పృశించని ఒకనొక సక్సెస్ నిన్ను తడుతుంది. అయినా నీకు సంబంధం లేదు. బికాస్ నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు. బికాస్ నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తే క్లెయిమ్ చేసుకుంటావు. నువ్వు చేస్తూ పోతే వచ్చింది, అది నీది ఎట్లయితుంది? అది వాళ్ళదే. ఇప్పుడు ఎవరైనా నేను చేస్తూ పోతూ ఉంటే, ఇప్పుడు ఎవరో ఫోన్ చేసారు, మీరు మీటింగ్కి వస్తారా? పేర్లు ఎందుకు, ఆ బుక్ రాశారు కాబట్టి మీరు రావాలి. నువ్వు బుక్కే రాస్తే అది వచ్చింది, అది గుర్తించిన వాళ్ళు కాబట్టి నువ్వు గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఫలితం ఆశిస్తే భవిష్యత్తులో ఎటువంటివి జరుగుతాయి అనుకుంటే నువ్వు చెప్పలే, ఆ రోజు చెప్పలే, పక్కా ఇట్లా వస్తుందని చెప్పలే అంటావు. నువ్వు అటువంటివి ఏమీ లేవు. పని చేస్తూ పో. ఎప్పటి పనిని, దాని ద్వారా వచ్చే ఫలితాన్ని, దాని ద్వారా వచ్చే ఈగో, డస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే వెళ్ళిపో. లైఫ్ చాలా బాగుంటుంది. దట్ ఈజ్ లైఫ్. బాగుంటుంది కాదు, ఎట్లున్నా మంచిగా ఉంటుంది లైఫ్. అట్లా నువ్వు మంచి అంశాన్ని లేవనెత్తినవి ఈరోజు. ప్రకృతిలో అసలు గుర్తింపే ఉండదు. ఎందుకంటే ప్రకృతిలో గుర్తించేవాడు లేడు. గుర్తించేవాడు ఉండాలంటే మనసు ఉండాలి. గుర్తించేవాడు ఉండాలంటే పారామీటర్ ఉండాలి. పాట మంచిగా పాడినావు నువ్వు అనాలంటే పాట అంటే ఏందో తెలియాలి, ఆ రాగం ఏంటో తెలియాలి, రకరకాల విషయాలు తెలిస్తే పాట మంచిగా పాడమనే స్టేట్మెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అడవిలో అంటది అంతే. నువ్వు మెచ్చుకున్నా అంతే అంటది,
నువ్వు మెచ్చుకోకపోయినా అంతే అంటే దాని దగ్గర రేపటి నుంచి మంచి పడాలి నువ్వు అని ఇన్స్పిరేషన్ ఇచ్చినా మోటివేషన్ ఇచ్చినా అంటది అంతే. అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అట్లా ఇక్కడ ఆపేద్దాం. ఎక్సలెంట్ డిస్కషన్ ఇది, ఇవ్వడానికి ఉపయోగపడదు.